జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. లోకానికి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి గురించి తెలియనటువంటి వాళ్ళు నాతో పాటు చాలా కొన్ని కోట్ల మంది ఉన్నారని చెప్పచ్చు. ప్రతినిత్యం మనం సూర్యుడిని చూస్తాం, కానీ ఆయన భగవానుడు అనేటటువంటి ఆ ఆలోచన ఎంతమందిలో ఉంది? ఆ భగవానుడి యొక్క శక్తిని తెలుసుకుందాం. అలాగే ఒక్కసారి ఆ సూర్యకిరణాలు మనం తాకేటటువంటి సూర్యకిరణాల యొక్క శక్తి మన భౌతికంగా మన దేహానికే కాదు, దేశానికి, ప్రపంచానికి కూడా లోక కళ్యాణం ఎలా చేస్తుందో తెలుసుకునే ముందు, మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. సూర్య భగవానుడి యొక్క అద్భుత శక్తిని వివరించి అది మన జీవితానికి, దేహానికి, దేశానికి ఎంత అత్యుత్తమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుందో, అణువణువునా కూడా మనల్ని భగవానుడు ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నాడో చెప్పడానికి మన ముందు ఉన్నారు సూర్య ఉపాసకులైనటువంటి విక్రమాదిత్య గారు. చాలా చాలా విషయాలు వారి నుంచి నేర్చుకుందాం, తెలుసుకుందాం. అలాగే మనం ఏం చేయాలో కూడా మాట్లాడుకుందాం. నమస్తే అండి. సూర్యోస్మి తల్లి, మీకు వజ్రాలు కావాలా, రత్నాలు కావాలా? సూర్యకిరణాల తీక్షణతని కాన్సన్ట్రేట్ చేసి రత్నంగా మారిపోయింది. ఏ కిరణాన్ని ఫోకస్ చేస్తే అది రత్నంగా అంటే ఆయన మెదడులో ఒక మంత్రం ఉంది అని పెట్టుకోవాలి. అలా 9 సార్లు వేసి 9 నవరత్నాలు చేసి ఇచ్చేసాడు అక్కడ ఇసుకతో. ఇది ఒక మహాగని అండి. తవ్వుతున్న కొద్దీ ఒక భాండాగారం అనేది చాలా చిన్నది, మహాగని. తవ్విన కొద్దీ దాంట్లో ఉన్నటువంటి విలువైనటువంటివి రత్నాలు వస్తాయా, తర్వాత వజ్రాలు వస్తాయా, రవ్వలు వస్తాయా, రాళ్ళు వస్తాయా, బంగారం వస్తుందా? మీకు వజ్రాలు కావాలా, రత్నాలు కావాలా, ఏం కావాలి? నాకైతే మాత్రం ఆత్మ సంతృప్తి కావాలండి. అద్భుతమైనటువంటి మౌటాయమైనటువంటి వజ్రం అండి. అంటే ఇక్కడ సూర్యకిరణ విజ్ఞానంలో సూర్యకిరణాల తీక్షణతని కాన్సన్ట్రేట్ చేసి ఒక పదార్థం మీద వేస్తే అది దాంట్లో ఉన్నటువంటి గుణానికి తగ్గట్టుగా రత్నంగా మారిపోతుంది. ఇవి మన ప్రాక్టికల్ గా వారణాసిలో చేసి చూపించారు. ఒక బ్రిటిషర్స్ వచ్చి అసలు ఏంటి నీ సూర్యకిరణ్, నువ్వు సూర్య ఉపాసనలో ఎంత గొప్పవాడు ఏంటి అంటే, అంటే పూర్వం తుడిచేసిన తర్వాత ఒక మూలకు పోగబెట్టేవారు ఇంట్లో మట్టి, అంటే సందులు కదా, అది నైరుతి మూల పోగబెట్టారు. ఆ ఇల్లుని తుడిచిన తర్వాత అందులో కొంత తీసుకొచ్చి అక్కడ పోయమన్నారు. ఆయనే పట్టుకొచ్చి పోస్తే భూతద్దాన్ని తీసుకొచ్చి ఒక సూర్యకిరణం దాని మీద ఫోకస్ చేసి కాసేపు అలా ఫోకస్ అవుతారు కదా, అలా రత్నంగా మారిపోయింది. అంటే ఏ కిరణాన్ని ఫోకస్ చేస్తే అది రత్నంగా అంటే ఆయన మెదడులో ఒక మంత్రం ఉంది అని పెట్టుకోవాలి. అలా 9 సార్లు వేస్తే 9 నవరత్నాలు చేసి ఇచ్చేసాడు అక్కడ ఇసుకతో. అదే జరుగుతుంది. సూర్యకిరణ విజ్ఞానం మీకు భూమి లోపలికి వెళ్ళేసరికి బొగ్గు మీద పడితే డైమండ్ అయింది, అదే కెంపు అవుతుంది. ఇంకో దాని మీద పడితే పచ్చలు అవుతాయి, మరకతం అవుతాయి. ఇవన్నీ సూర్యుడు తన కిరణాలలో ఉన్న శక్తేగా. మొదటి కిరణం మనకి ఎరుపు తర్వాత ఆరెంజ్ తర్వాత ఎల్లో తర్వాత గ్రీన్ తర్వాత బ్లూ తర్వాత వైలెట్, ఇలా ఇండిగో కలర్స్ సహస్రాలు ఇలా వెళ్తాయి. రెడ్ కు కింద ఉండేది ఇన్ఫ్రారెడ్, కనపడదు అది. వైలెట్ పైన ఉండేది అల్ట్రా వైలెట్. ఇది కేతువు, అది రాహు కేతువుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి చక్రాలుగా. ఆ కిరణాలు 7గా మారతాయి. ఒకటే కిరణం 7గా మారుతుంది. ఆయనకే సప్తాస్వరధమారుడు అంటారు. కానీ ఏకచక్రం ఒకటే చక్రం ఆయన రథానికి, ఒకటే గుర్రం, దాని పేరు సప్త. గుర్రం ఒకటే, దాని పేరు సప్త. మరి సప్త అది 7గా మారుతుంది. సప్తాస్వరధమారూఢం అంటారు. కానీ ఉన్నది ఒకటే గుర్రం, దాని పేరు సప్త. 7 గుర్రాలు మనం ఫోటోలో చూస్తామండి. సహజంగా ఉండేది ఒక్కటే గుర్రం. ఒక్కటే గుర్రమా? చూడండి ఎలా ఎన్ని సత్యాలు ఉన్నాయో కదమ్మా. మన ఒంట్లోనే ధాతువులు ఎన్ని ఉన్నాయి? 7 ధాతువులు. కానీ మరి మనిషిని ఒక్కడే 7గురం కాదుగా, ఒక్కొక్క ధాతువుకు ఒక్కొక్క మనిషిని కాదుగా. సప్త ధాతువుల్ని నడిపిస్తున్నటువంటి ఆత్మ ఒక్కటే. సో 7 ఎనర్జీస్ అన్ని కలిపి ఒక అశ్వంలో ఉన్నాయి. ఇప్పుడు మీలో ఉన్నది ప్రాణం ఒక్కటేగా. హోతలు ఎన్ని ఉన్నాయి? ప్రాణాన్ని తీసుకోవడానికి హోతలు ఎన్ని ఉన్నాయి? హోత అంటే నడిపించేది ఏంటి? 2 కళ్ళు, లెక్క పెట్టండి కంగారు పడద్దు. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కురంధ్రాలు, ఒక నోరు. ఎన్నైనా 2, 4, 6, 7.
ఇక్కడే 7 ఉన్నాయి. ఇంతే ఇంతే. ఇంతేనా? 7. ఈ 7 ఆ! ఆ లోపల ఉన్న 7ని హ్మ్. నడిపిస్తుంది. ఒక్కటేగా. అందుకని ఆయన ఉన్నది ఒకటే గుర్రం. దాని పేరు సప్త. అది 7గా మారుతుంది. 7 వర్ణాలుగా మారుతుంది. నిజం చెప్తున్నానండి. మన యొక్క ఈ జ్ఞానం ముందు ప్రపంచంలో ఏముందండి గొప్పగా? అందుకనే మనం భారతీయులు అని గర్వపడండి. అసలు ఏ దేశమైనా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. భారతిని. భా అంటే ఏంటనుకున్నారు? భా. ఇప్పుడు అదే అడగబోతున్నా. ఆ ఆ ఆ పలకడంలో, ఆ శబ్దంలోనే ఒక గర్వం వస్తుంది సార్. భా అంటే ఏంటంటున్నారు? తెలీదు సార్. భారత అంటే భా అంటే కాంతి, రథ అంటే మక్కువ. కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు. ఓకే. కానీ మనకిప్పుడు చాలా వాటిల మీద మక్కువ ఉంది కదా సార్. ఆ కాంతి లేక తిరుగుతున్నాం మనం. అజ్ఞానంతో కాంతిలో ఉండి దీపాలు వెలుగుతూ ఉన్నా ఆర్పేసుకుని చీకట్లో వెతుక్కుంటున్నాం కాంతి కావాలని. సింపుల్. దీపాలున్నా కళ్ళు మూసుకున్నావా అనొచ్చేమో. కరెక్ట్ గా దీపాలు పెట్టుకుని కళ్ళు మూసుకుని అంధకారంలో ఉన్నామని కళ్ళు తెరవాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇంత ఇప్పుడు మీరు శ్రీరామచంద్రమూర్తి అంటే ఇష్టం మీకు అనుకుందాం. ఆయన కళ్యాణం బాగా చేస్తారు, చాలా ఇష్టం కదా. వచ్చేస్తే స్వామిని తలుచుకుంటే చాలు. తపస్సు చేయాలి ఆయన. అంటే ఆయనని ప్రసన్నం చేసుకోవాలంటే తపస్సు చేయాలి. సూర్యుడిని ప్రసన్నం రోజు సార్ రాత్రిపూట నేను ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం అది చేసిన తర్వాత పడుకునే ముందు కూర్చొని ఆయన విగ్రహాల దగ్గర కూర్చొని ఆయనతో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడి కానీ నాకు నిద్ర పట్టదు సార్. అదేనంటే నిద్రలో మెలకు వచ్చి మనసు బాగోపోయినా మళ్ళీ వచ్చి ఆయన దగ్గర కూర్చుంటా. నాకు దీనికి పరిష్కారం చూపించు, నాకు మార్గం చూపించు, లేదా దీన్ని తట్టుకునే శక్తినివ్వు, అంతే తప్ప తీసేయని ఎప్పుడు నేను అడగలేదు సార్. నువ్వు ఇస్తున్నావు అంటే నేను ఏదో నేర్చుకోవడానికి యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ ఎలిజిబుల్. అంటే సమస్య మనకు వచ్చిందంటే ఈ సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది కాబట్టి భగవంతుడు నాకు ఇచ్చాడు. అంటే నేను ఇక్కడ ఏమంటానంటే అండి, తపస్సు చేస్తే, ఎంతో కఠోరమైన తపస్సు చేస్తే తప్ప ప్రత్యక్షం కారు మిగతా దేవతలు ఎవరు కూడా. ఎలాంటి తపస్సు చెయ్యక్కర్లేదు, ఎలాంటి శ్రమ పడక్కర్లేదు. కళ్ళు తెరిస్తే దర్శనం ఇచ్చేస్తాడు, అడిగిన అడగకపోయినా సూర్యుడు. జస్ట్ అలా చూస్తే మీరేసే ప్రతి ప్రశ్నకి సమాధానం ఆయన నుంచి మీకు వచ్చేస్తుంది, మీ లోపలే ఉంది. ఇవాళ అందరికీ కూడా భగవానుడిని లోపల టాబ్లెట్ల ద్వారా లోపలేసుకుంటున్నారు. అదే బాధ సార్. సూర్య భగవానుడు లేడు శరీరంలో, అది తెలుసుకుంటే చాలు. ఎందుకంటే ఆయన్ని కీర్తించట్లేదు, ఆయన్ని స్తుతించట్లేదు, ఆయన్ని స్పృశించట్లేదు. మిమ్మల్ని స్పృశించేటటువంటి అవకాశము కూడా మీరు ఆయనకి ఇవ్వట్లేదు. ఈ రోజు ఏసీ రూములు ఎక్కడో అని చెప్పేసి కూర్చొని ప్రతి ఒక్కళ్ళలో B12 డెఫిషియన్సీ, D3, B12, D3, మళ్ళీ దానికి యాడ్ ఆన్ K2, మళ్ళీ దానికి యాడ్ ఆన్ ఇంకేదో, ఇవన్నీ ఇంటర్లింక్. ఒక్క సూర్య నమస్కారాలండి పొద్దున్నే అర్ఘ్యం సూర్యుడికి. మీరు చెప్పినప్పుడు ఇలా అర్ఘ్యం ఇస్తే ఆ చుక్కల్లోంచి, మీకు ఇందాక చెప్పాను కదా, అంటే అక్కడ కూడా స్వార్థం మనల్ని బాగు చేయడం. ఆ కిరణం లోపలికి వెళ్ళి వైట్ లోంచి ఆ చిన్న డ్రాప్ లోంచి విడిపోయి లోపలికి వెళ్ళిపోద్ది. ఆ 7 ఈ 7ని నడిపిస్తుంది. అందుకే నిమ్మన్నాడు అర్ఘ్యం. ఆయన కోసం ఇక్కడ నీళ్లు పోస్తే అక్కడికి వెళ్ళి ఏం చేస్తాయి, వాటి ద్వారా ఆ కిరణం, ఆ తడి, అంటే తడికి రిసీవింగ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అందుకని తడి బట్టలతో ప్రదక్షిణ చేయండి అండి. దేవుడు చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఏమొస్తుంది దేవుడికి? తూర్పు దిక్కుకి ఋగ్వేదం ఆధిపత్యాన్ని తీసుకుంటుంది, దక్షిణ దిక్కుకి యజుర్వేదం ఆధిపత్యాన్ని తీసుకుంటుంది, పడమర దిక్కుకి సామవేదం ఆధిపత్యాన్ని తీసుకుంటుంది, ఉత్తర దిక్కుకి యజుర్వేదం ఆధిపత్యాన్ని తీసుకుంటుంది. అంటే మీరు ఆ ప్రదక్షిణ చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి మీకు కొన్ని దేవాలయాల్లో ఆ మండపాలకు రాసి ఉంటుంది, యాగశాల దగ్గర ఉంటుంది యజుర్వేదం ఋగ్వేదం దారులు గుమ్మాలుగా. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు మీకున్నటువంటి కామ్యానికి తగ్గట్టుగా అక్కడ కూర్చుని మీరు సాధన చేస్తే, జ్ఞానం కావాలంటే మీకు ఋగ్వేదం నుంచి రావాలి, అంటే తూర్పుకు తిరిగి సాధన చేయి. ధైర్యం కావాలి, యజుర్వేదం కావాలి. యజుర్వేదంలో ధైర్యానికి సంబంధించిన, యుద్ధానికి సంబంధించిన, శస్త్రశిక్షలకు సంబంధించిన జ్ఞానం అంతా ఉంటుంది. అప్పుడు నువ్వు దక్షిణానికి తిరిగి సాధన చేయి. ఆనందం కావాలి, సంతోషం కావాలి, సామవేదం సంగూతం జ్ఞానం గానం ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు ఆనందం కావాలంటే సామవేదాన్ని, అంటే పడమర వైపు తిరిగి సాధన చేయి. ధనం కావాలి, యజుర్వేదం
ఇలా ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క దిక్కుకి సంబంధం ఉంది. అందుక తూర్పు ముఖం కూర్చోండి, దక్షిణ ముఖం కూర్చోండి, పనిలే పడమర పెట్టారు. ముఖం కూర్చోండి, ఉత్తరం కూర్చోండి. ఎంత గొప్ప జ్ఞానం అండి. జ్ఞానం అనే దానికంటే కూడా నాకు ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్. ఇంకా no word. లేదండి. అది జ్ఞానం కాదమ్మా, అది గీర్వాణం. గీర్వాణం. గీర్వాణాన్ని సంస్కరించారు, అది సంస్కృతం అయింది అప్పుడు. అబ్బబ్బబ్బా! ఇలా అంటే What మనం a ఇప్పటికే great. 2 గంటల నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. అసలు కాదు, నాకు మీరు 2 గంటలు అంటున్నారు. నాకు ఇంకా ఎంత ఉంది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మనం ఇంకా ఏం చెప్పలేదు జనాలకి. అసలు ఏమీ చెప్పలే. అదే అనబోతున్నా. ఏమీ చెప్పకుండా జస్ట్ దీనికోసమే ఇంత టైం పట్టింది అంటే, సార్ నిజంగా చెప్తున్నాను కదా! ఈ సబ్జెక్ట్‌నైతే మాత్రం నేను వదలను సార్. అలాగే మిమ్మల్ని కూడా వదిలే ప్రసక్తి లేదు. Thank you. ఎందుకంటే ఈ జ్ఞానము ఖచ్చితంగా మనము వాళ్ళ యొక్క సమస్యలకి పరిష్కారం అనేటటువంటిది ఇక్కడే ఉంది అని చెప్పేటటువంటి ఉద్దేశం ఇది. అలాగే ఎక్కడో వెతుకుతున్నారు, ఏదో బొక్కబోర్ల పడతారు. నాకు తెలిసినంత వరకు నేను చాలా మందిని చూసాను. ఏమండి ఎన్ని పూజలు చేశాము, ఎన్ని యాగాలు చేశాము, ఎన్నో చేశామండి, ఇలా ఉన్నామండి, ఎంత ఖర్చు పెట్టామండి అని చెప్పేటటువంటి వాళ్ళకి కూడా అసలు ఏంటి అని ముందు వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటే ఏం చెయ్యాలో వాళ్ళు తెలుసు. వాళ్ళు నిర్ణయించుకుంటారు. భగ ప్రణీతర్ భగ సత్యరాదో భగేమాం ధియముదవా దదన్నః అని ఒక మంత్రం ఉంటుంది. భాగ్య సూక్తంలో ఒక్క మంత్రం ఇది. ఇలాంటివి ఇంకా చాలా మంత్రాలు ఉన్నాయి. ఉమ్. అంటే నిన్ను భాగ్యవంతుడిని చేయడానికి గోభిహి, నీ చుట్టూ అంటే పశు సంపద, నీ ఐశ్వర్యం గోమాత, ఉమ్. గోభిహి అశ్వైహి, గుర్రాలు ఆవులు ఉన్న చోట సంపద ఉంటుంది, సంపద ఉన్న చోట ఇవి ఉంటాయి. ప్రయాణ సాధనంగా అశ్వాన్ని వాడతాం, సంపదకి ప్రతీకగా గోమాతను వాడతాం. ఇలాంటి ఎన్నో అద్భుతమైన మంత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే మన వాళ్ళు చూస్తున్నారో వీళ్ళెవరు ప్రేక్షకులు కాదండి, మన ఆత్మ బంధువులు. బా అద్భుతంగా చెప్పారు. నిజం చెప్తున్నా, ఇవి చూసే వాళ్ళు వాళ్ళే. ఎందుకంటే ఏదో గాసిప్ మాట్లాడితే లక్షలు చూస్తారు చూసారా, అది కాదండి. ఈ ఇది కంటెంట్ భాగ్యవంతు- ఎంత మంది చూసారో భాగ్యవంతులే చూస్తారు. నిజం మీరు చెప్తున్నా. ఇప్పుడు ఇది మనం 6 నెలలు పడద్దో సంవత్సరం పడద్దో తెలియదు. ఈ కార్యక్రమం పూర్తయ్యేసరికి ఇది చూస్తున్న వాళ్ళు 1 సంవత్సరం నిర్విరామంగా మనం చేస్తున్నటువంటి ఈ వీడియోలు చూడండి. మీరు భాగ్యవంతులు అవ్వకపోతే ఇక్కడికి తీసుకొచ్చి లైవ్ లో నన్ను ప్రశ్నించండి. మిమ్మల్ని భాగ్యవంతులు చేసే బాధ్యత నాది. నేను అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ ద్వారా మా గురువు వెంకట్ చాగంటి గారి ద్వారా నేర్చుకుంటున్నాను మొన్నటి వరకు. ఇప్పుడు నేర్చుకుని ఉన్నాను. నేను ఏదైనా చేయగలను. కార్యక్రమం ఎన్ని ఉన్నాయో ఎంత ఉందో నాకు తెలుసు. ఎంత కాదు సార్, మీరు చెప్తుంటే నా లోపల ఒక సంతృప్తి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఇలా కసి ఉండాలి సార్. చెప్తాను, చేస్తాను, చెయ్యగలను, చెప్పగలను అనేటటువంటిది ఎవరు మాట్లాడరు. ఎందుకంటే నాకంతా తెలుసు. నేను చెప్తున్నా, మీరు చేసేసుకోండి. ఇలాంటివి లేకుండా మీరు బాగుపడతారు, మీరు బాగుపడండి అనేటటువంటి ఆ తర్కం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా మన వాళ్ళు అందిపుచ్చుకుంటారు. నేను ఎందుకంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళ కరెక్ట్ గైడెన్స్ లేక అవును, ఎక్కడెక్కడో వెళ్తున్నారు. అవును. డెఫినెట్ గా నేను ఈ వేదికగా విక్రమాదిత్య గారు మిమ్మల్ని మాత్రము తేజస్వి మీడియా వదిలే ప్రసక్తి లేదు, ప్రియా చౌదరి వదిలే ప్రసక్తి ఏంటన్నారు? అంతకంటే లేదు. తేజస్వి మీడియా వేదంలో ఒక మంత్రం ఉంటుంది, తేజో అసి తేజోమై దేహి అని అర్థిస్తాం. అనంతమైన తేజస్సు కల పరమాత్మ, ఆ తేజస్సుని నాకు ప్రసాదించు. నేను బాగానే కనిపిస్తాను కదా, అంటే కొంచెం తేజస్సు ఉంది అనుకుంటాను నేను. బాగా అంటే ఇప్పటికి కరెక్ట్ అయిందేమో. తేజస్వి, తేజస్సు వేదంలో మొదటి మంత్రం అది. Thank తేజో you. అసి తేజోమై దేహి, అనంతమైన తేజస్సు కల పరమాత్మ నాకు ఆ తేజస్సును ప్రసాదించు. వీర్యమసి వీర్యమై దేహి, నాకు అద్భుతమైనటువంటి వీర్యశక్తిని ప్రసాదించు. బలమసి బలం మై దేహి, నాకు ఆ బలాన్ని ప్రసాదించు. ఇలాంటి మంత్రాలు అద్భుతాలు. చూడండి సార్, ఈ తేజస్వి మీడియా యాక్చువల్ గా ఈ ఛానల్ కి పేరు పెట్టడానికి వెనక కారణం కూడా ఇది సూర్యుడికి సంబంధించింది. ఆ నామం అనే నేను పెట్టడం జరిగింది. Super. ఎందుకంటే మనం చేసే యుద్ధము అతి భయంకరమైనటువంటి దీన్ని తెచ్చి పెడుతుంది, మనకి విమర్శలు తెచ్చి పెడుతుంది, ఫెయిల్యూర్స్ తెచ్చి పెడుతుంది, ఇంకెన్నెన్నో చేస్తుంది. తట్టుకోవాలి అంటే మాత్రం ఒక ఎనర్జీ మీద పని చేయాలి. విమర్శ అని భయపడకండి. విమర్శ దాన్ని విడదీయండి. బోలంత అర్థం ఉంది అందులో. విమర్శ విడదీసేయండి. చెప్పండి మిమ్మల్ని చెప్పండి. మార్పు వైపుకు నడిపిస్తుంది. ఐ బిలీవ్ దిస్. విమర్శ ఏమి చెడ్డది కాదు. నేను నిజం చెప్తున్నా. పునరాలోచి పునరాలోచించు. వాస్తవం. ఆ మార్పు తీసుకొచ్చేది విమర్శ. విమర్శ ఎప్పుడు కూడా మంచిదే. మనల్ని డీటాక్సిఫై చేస్తుంది. Yes. మీలో కసిని పెంచుద్ది, మీలో మార్పుని తీసుకొస్తుంది. చాలా మంది చాలా ట్రై చేశారు. ఇక్కడి నుంచి తరిమేయాలి, నోరు మోయించేయాలి, ఇది చేయాలి. వాళ్ళకి తెలియని అంశం ఏంటంటే, బంతి ఎంత బలంగా కొడితే ఎంత బలంగా పైకి వెళ్తుందో ప్రియా చౌదరి అంతే.
ఎందుకంటే నాలో ఉన్నటువంటి ఇప్పుడు మీరు గత కొంతకాలం నుంచి మీరు నన్ను చూస్తున్నారు. అవును. ఒక్క నిమిషం నాకేదైనా వస్తే మీలాంటి వాళ్ళని ఖచ్చితంగా టక్కన అప్రోచ్ అయిపోతా. అవును. సార్ ఇది వచ్చింది. నేను ఎలా ముందుకు ఎందుకంటే గురువు అనేటటువంటి దిక్సూచి ఖచ్చితంగా అవసరం. కావాలి. ఎస్ ఎస్ అది గురువు కలిగినటువంటి వాడు ఈ దునియాలో వాడిని మించిన ధనవంతులు లేడు. అది నేను నమ్ముతాను. అవును. కాబట్టి మీ యొక్క మార్గదర్శకం అలాగే వీలైతే అదృష్టం ఉంటే ఏదో ఒక రోజు మనం వెంకట చాగంటి గారితో కూడా కొన్ని మంచి మాటలు మీ ద్వారా ఈ జనాలకి మనం చెప్పి చాలా పెద్ద ప్రణాళిక వేశారు గురువు గారు. ఇంకా మేము బయటకి రివీల్ చేయలేదు. వెంకట చాగంటి గారి గురువు గారి ఆధ్వర్యంలో వేదం యొక్క సహాయాన్ని తీసుకుని మొత్తం అంతా వద్దండి, కేవలం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన భారతదేశాన్ని మనం సస్యశ్యామలం చేద్దాం. సార్ నా సంకల్పం కూడా ఈ రోజు మిమ్మల్ని కూర్చోపెట్టి ఇంతసేపు డిస్కస్ చేయడానికి కారణం అసలు జనానికి ఎంత వాళ్ళ దగ్గరే సమస్యకి ఎంత అద్భుతమైన పరిష్కారం ఉందో చెప్పి దాన్ని మీరు చూపించగలరు కూడా. నేను ఇది ఎగ్జాగరేషన్ కాదు, ఎందుకంటే నేను ఎవరినంటే వాళ్ళని నేను ఇన్వైట్ ఎప్పుడు చేయను, ఎప్పుడు మాట్లాడను, ఎప్పుడు చేయను. ఇది జనాలకి ఇవ్వాలి సార్. తప్పకుండా జనాల్లోకి వెళ్ళాలి. ఇచ్చేద్దాం. ఈ గొడవలు, భయం ఎందుకంటే తన్నులాటలు మీరు నన్ను చూస్తూ ఉంటారు కదా, నాకు ఒళ్ళు వచ్చేస్తామని భయం. అందుకని ఇప్పుడు నేను డైట్ లో ఉన్నాను సార్, మీరు కూడా డైట్ లో ఉండండి. సో కాబట్టి మనం తిరిగి ఇచ్చేద్దాం జనాలకి. నిజంగా చెప్తున్నాను. అందుకే నాకు బాగా నేను గర్వపడేది ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తాను. అరే అందరూ బాగుండాలి, అలాగే లోకం మొత్తం బాగుండాలి. అంటే ఏంటి, కరోనా మనకి నేర్పెళ్ళింది ఏంటంటే పక్కాడు బాగుండాలి, వాడికి కరోనా రాకూడదు. అంటే నేను బాగుంటా అంటే కరోనా అంటే ఏంటి, నేను బాగుండాలంటే అంటే వాడికి దుర్బుద్ధి రావద్దు, వాడిలో దుర్మార్గం ఉండద్దు, వాడు బాగుండాలి, వాడు హ్యాపీగా ఉండాలి. అలాగే లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ప్రాణి, ప్రతి జీవి, లోకా సమస్త, లోకంలో ఎవరున్నారు వాళ్ళందరూ, నదులు, సముద్రాలు, చెరువులు అన్ని కూడా బాగుండాలి. ఇది ఒక్కటి మన ధర్మంలోనే ఉంది సార్, మన వేదంలోనే ఉంది సార్. ఎంత గొప్ప వాళ్ళం సార్ మనం, మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారా ఈ దునియాలో? భారతదేశంలో పుట్టడం అంటే నేను నిజంగా అందరికీ చెప్తాను కూడా, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా నేనేం చెప్తానంటే గర్వపడండి, ఈ దేశాన్ని ఎప్పుడు తిట్టకండి. ఈ దేశంలో పుట్టారు కాబట్టి ఈ దేశంలో మీరు చేసుకున్న కర్మ మీకు అంత ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళి, అక్కడికి వెళ్ళి భారతదేశంలో ఏముంది, ఆ దేశంలో ఈ దేశంలో నువ్వు చేసుకున్న కర్మ వల్లనే నీకు అంత అద్భుతమైనటువంటి స్థితి ఈ గడ్డ, ఈ భూమి ఇచ్చింది. ఈ కర్మ భూమిని దయచేసి మాట్లాడు. ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళితే వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చి మంచి పోస్టులు వచ్చినాయి. అక్కడ మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అంత మంచి పోస్టులు ఎందుకు లేవు? అదే చాలా గొప్ప వాళ్ళు కానీ మీ సపోర్ట్ లేకపోతే వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అవ్వట్లేదు. మీరు భారతీయులు కాబట్టి మీకు విలువ ఉంది, వాల్యూ. ఈ ఎనర్జీని అక్కడికి దేశం పంపించింది మీరల్లా. ఎందుకంటే లోకా సమస్త సుఖినో భవంతు, అందుకంటే వాళ్ళు బాగుండాలి. ఇది ఎప్పటి నుంచి కాదమ్మా, ఎప్పటి నుంచో. అప్పుడు మన వివేకానందుడు వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వెళ్ళి అక్కడ జ్ఞానాన్ని పెంచారు కదా. వాళ్ళు అప్పుడు ఆ జ్ఞానాన్ని, ఇప్పుడు భారతదేశం అంటే ఎంత గొప్పదని తెలిసింది కాబట్టి నువ్వు ఇండియన్ గా అప్లికేషన్ లో, నేను ఇండియన్ అన్న అప్లికేషన్ పెడతావు కంపెనీకి పెట్టినప్పుడు, అప్పుడు నువ్వు ఇండియన్ కాబట్టి నీకు పోస్ట్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది. అందుకని నిన్న అక్కడికి పంపించింది. ఎగ్జాక్ట్. అంటే వీళ్ళందరూ ఈ కీర్తిని తీసుకెళ్లి ముందు చెప్పారు, ఇండియా వాళ్ళలో నాలెడ్జ్ ఉంటుంది, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, ఆ తూర్పు ఉదయం అంటే జ్ఞానం భారతదేశంలోనే ఉదయిస్తుంది. కాబట్టి వీళ్ళందరూ జ్ఞానులు కాబట్టి వాళ్ళందరూ రిలాక్స్ అవుతూ రెస్ట్ తీసుకుంటూ మీ జ్ఞానాన్ని వాడుకుంటున్నారు. మీరు భారతీయులు కాబట్టి జ్ఞానాన్ని వాడుకుంటున్నారు. అద్భుతం. అలాగే నిజంగా సార్, ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు విన్నదంతా కూడా జస్ట్ ఒక అవగాహన కార్యక్రమం మాత్రమే ఇది. కానీ అవపోసన పట్టేటటువంటి సబ్జెక్టు ఇంకా ముందు ముందు చాలా ఉంది. అలాగే ఈ సూర్య ఆరాధన వల్ల, ఈ యజ్ఞం వల్ల ఎలాంటి ఫలితాలు మనిషికి, అలాగే వాళ్ళు చేసేటటువంటి వృత్తులలో ఎలాంటి విజయాలు సాధించవచ్చు, ఆరోగ్యపరంగా ఎలాంటి లాభాలు సాధించవచ్చు, అలాగే మంత్ర ఉపదేశం ద్వారా, మంత్రోచ్చారణ ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళనే కాకుండా సమాజాన్ని కూడా మనం ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు అనేటటువంటి ఎన్నో అద్భుతమైనటువంటివి అవన్నీ మనకి విక్రమాదిత్య గారు
బంగారు పళ్ళెంలో పెట్టి, అంటే జ్ఞానం అనేటటువంటి పళ్ళెంలో పెట్టి మనకి ఖచ్చితంగా అందిస్తారు. ఐ ప్రామిస్ యూ ఆల్. సార్ నిజంగా నా మాట మన్నించి ఈ సబ్జెక్ట్ ఇది మాట్లాడదాం సార్, ఇది జనానికి ఇవ్వాలి అనగానే మీరు కూడా ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ తోటి మీరు వచ్చారు చూసారా, మమ్మల్ని మన్నించినందుకు. నిజంగా ప్రేక్షకులందరి తరపు నుంచి, అలాగే ముఖ్యంగా తేజస్వి మీడియా తరపు నుంచి, ఎందుకంటే ఆ భగవానుడి పేరే నేను ఈ ఛానల్కి పెట్టడం పెట్టారు. జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లి ఒక ప్రణాళికాబద్ధంగా మనము సర్వే జనా సుఖినో భవంతుగా మాటల వరకు కాకుండా చేతల్లో చేతల్లో చేసి చూపిద్దాం. వెళ్దాం తప్పకుండా అది. మనస్ఫూర్తిగా వస్తాం, త్వరలోనే మీ ముందుకు వస్తాం అందరం కలిసి. ఎగ్జాక్ట్లీ, విత్ ఫలితాలతో సహా. సూర్యస్మతి. థ్యాంక్ యూ. Yes.